హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? విరాటపాలెం రివ్యూ గురించి చూద్దాం. నాకు విరాటపాలెం మొదటగా ట్రైలర్ చూసినప్పుడు చాలా ఆసక్తి కలిగింది. తెలంగాణలో విరాటపాలెం అనే ఊరి సెట్లో చేసిన ఈ స్టోరీ ఒక మిస్టీరియస్ క్రైమ్ డ్రామాగా కనిపించింది. నేను ఊహించినట్లుగానే ఈ సినిమా విలేజ్ బ్యాక్డ్రాప్లో జరిగే ఒక థ్రిల్లింగ్ జర్నీ స్టోరీ. ఒక క్యారెక్టర్ చుట్టూ తిరిగి సామాజిక సమస్యలతో పోరాడే వ్యక్తి గ్రామంలో సీక్రెట్ని ఛేదించే ప్రయత్నంలో ఉంటాడు. సోషల్ ఇష్యూస్, ఎమోషనల్ కాన్ఫ్లిక్ట్స్ మరియు సస్పెన్స్తో నిండిన ఈ సిరీస్ మొదట ఎపిసోడ్ నుంచి చాలా హోల్డ్ చేసి పెట్టింది. నాకు ఈ సిరీస్లో బాగా నచ్చిన విషయం ఏంటంటే తెలంగాణ కల్చర్ని చాలా రియలిస్టిక్గా చూపించారు. గ్రామీణ వాతావరణం, యాక్సిడెంట్స్, పాత్రల బాడీ లాంగ్వేజ్ ఇవన్నీ చాలా బాగా అనిపించాయి. స్టోరీ సస్పెన్స్ ఎలిమెంట్స్ ఎపిసోడ్ నుంచి ఎపిసోడ్ పోయే కొద్దీ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించాయి. ముఖ్యంగా గ్రామంలో జరిగే మిస్టీరియస్ ఈవెంట్స్ మధ్య, పాత్రల మధ్య కాన్ఫ్లిక్ట్స్ చాలా ఇంట్రెస్ట్గా ఉంటాయి. నేను ఒక ఎపిసోడ్లో ట్విస్ట్ చూశాను, అరే ఇది ఊహించలేదే అని ఆలోచించాను. అలాంటి మూమెంట్స్ ఈ సిరీస్లో చాలా ఉన్నాయి. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే లీడ్ యాక్టర్ అద్భుతంగా నటించారని నా ఒపీనియన్. వాళ్ళు తమ క్యారెక్టర్లో జీవించారు. ముఖ్యంగా లీడ్ క్యారెక్టర్ ఎమోషనల్ సీన్స్ చాలా న్యాచురల్గా కనిపించాయి. సపోర్టింగ్ క్యాస్ట్ కూడా బాగా చేశారు. తెలంగాణ యాక్సెంట్ పర్ఫెక్ట్గా డెలివరీ చేశారు. నాకు కొంచెం నిరాశ కలిగించిన విషయం ఏంటంటే కొన్ని సపోర్టింగ్ క్యారెక్టర్స్ సరైన డెవలప్మెంట్ ఇవ్వలేదు. వాళ్ళు స్టోరీ లైన్స్ కొంచెం ఎక్స్ప్లోర్ చేసి ఉంటే బాగుండేది. టెక్నికల్ ఆస్పెక్ట్స్లో సినిమాటోగ్రఫీ నన్ను చాలా బాగా ఇంప్రెస్ చేసింది. తెలంగాణ గ్రామాలు, అడవులు, పొలాలు ఇవన్నీ చాలా అద్భుతంగా క్యాప్చర్ చేశారు. ప్రతి ఫ్రేమ్లో విజువల్ అద్భుతంగా ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా సస్పెన్స్ సీన్స్, ఎమోషనల్ మూమెంట్స్ చాలా సపోర్ట్ చేసింది. కానీ ఒక చిన్న లోటు ఉంది. కొన్ని విఎఫ్ఎక్స్ సీన్స్ కొంచెం బెటర్ చేసి ఉంటే బాగుండేది అనిపించింది. విరాటపాలెం నాకు చాలా బాగా నచ్చింది, కానీ పర్ఫెక్ట్ అని చెప్పలేను. స్టోరీ మొదట్లో కొంచెం స్లోగా స్టార్ట్ అవుతుంది. సెకండ్ హాఫ్ ఎపిసోడ్ వచ్చేసి ఊపందుకుంటుంది. సస్పెన్స్, ఎమోషనల్ మరియు తెలంగాణ కల్చర్ని మిక్స్ చేసిన విధానం చాలా బాగా కనెక్ట్ అయ్యింది. ఈ వెబ్ సిరీస్కి నా రేటింగ్ 2.5 out of 5.